నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. సబ్ రిజిస్టర్ తస్లిమాకు సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరిగా తస్లిమా కొన్ని రీల్స్లో కానీ కొన్ని ముచ్చట్లలో కానీ ఆ సబ్ రిజిస్టర్ ములుగు సబ్ రిజిస్టర్ తస్లిమా చాలా సందర్భాల్లో చెప్పింది, నేను ప్రజలకు సేవ చేస్తుంటా, అది చేస్తుంటా, ఇది చేస్తుంటా అని చెప్పింది. కానీ మరిగా మొన్న జరిగిన మార్చి నెలల్లో ఏసీబీకి జిక్కింది, లంచం తీసుకుంటా జిక్కింది. అక్కడి నుంచి మొత్తం మొదలు పెడితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు బయటికి పడతా ఉన్నాయి. మరిగా తస్లిమా ఏ రేంజ్లో లంచాలు వసూలు చేసి సంపాదించిందో కూడా ఇక్కడ మనం ఒకసారి వార్త చూద్దాం. అరెస్ట్ అయిన నెల రోజులకు తస్లిమా ఇళ్లలో సోదాలు, ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా అనేటువంటి వార్త మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక మార్చి నెలలో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లిమా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో 6 ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు. ఇక ఆడికెళ్ళి ఇక మొత్తం ఇల్లెందు నుంచి ఇల్లెందు నుంచి వెళ్ళి లేకపోతే ములుగు నుంచి మైబాద్, ఇక ఇక్కడే తిరుగుతుందా, కేవలం ఆ జిల్లాల్లోనే తిరుగుకుంటుంటా ఉండేది సబ్ రిజిస్టరు. మరి ఏంది కథ అని చెప్పి సోదాలు చేసే ప్రయత్నం చేస్తే 6 ఇళ్లల్లో, వాళ్ళ బంధువుల ఇళ్లల్లో 6 ఇళ్లల్లో చూసుకుంటే మాత్రం ఏమేమో మరి ఇక పెద్ద రాజకీయ నాయకులతో కలిసి నేను పేదలకు సేవ చేస్తానని చెప్పి అడవులలోకి పోవటం, తర్వాత ఇక గిరిజనుల దగ్గరకు అందరి దగ్గరకు పోయి పెద్ద ముచ్చట్లు చెప్పేది. మరి ఏమో చూడండి, సోదాలు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఎట్లా బయటపడుతున్నాయో చూడు. ఇది ఒకసారి మార్చి నెలలో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ తస్లిమా మహమ్మద్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఇక నమోదైంది. ఆమె ఇంటితో పాటు తస్లిమా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపు. ఏకకాలంలో 6 ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారట. మైబాద్ సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న తస్లిమా మార్చి 22న ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపింది అవినీతి నిరోధక శాఖ. అయితే సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమె ఆస్తులపై విచారణ నిర్వహించారు. తస్లిమా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిర్రు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు డిఎస్పీ పి సాంబయ్య నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ కాకతీయ కాలనీలో తస్లిమాతో ఇంటితో పాటు ఆమె సోదరుడు పేరుతో ఉన్న 5 ఇండ్లు, సూర్యాపేటలోని ఆమె భర్త, భూపాలపల్లిలోని ఓ డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మొత్తం 6 చోట్ల తనిఖీలు చేపట్టారు అధికారులు. సబ్ రిజిస్టర్ గా పనిచేసిన తస్లిమా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఇక నిర్ధారించారట. మరి ఎంత ఎట్లా ఏంటిది అనేది చూడొద్దాం ఒకసారి. తన కుటుంబ సభ్యుల పేరున ఇండ్లు, ల్యాండ్స్ కూడబెట్టినట్టు గుర్తించారు. తస్లిమా ఆమె కుటుంబ సభ్యుల పేరున 2,07,00,000 విలువైన 5 ఇండ్లు, 2,07,05,000 విలువైన ఇండ్లు, 12 లక్షల విలువైన 6 ఇండ్ల స్థలాలు, ములుగులో 20 లక్షల విలువైన 3 ఎకరాల వ్యవసాయ భూమి, 1.92 లక్షల నగదు, తర్వాత 98,787 బ్యాంకు బ్యాలెన్సు, ఒక కియా కారు, 2 బుల్లెట్ బైకులు ఉన్నట్లు తేల్చిరు. ఈ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటన్నిటి విలువ 2.95 అంటే అటుగా 3 కోట్ల వరకు ఉంటుందని నిర్ధారించారు. ప్రస్తుతం తస్లిమా ఏసీబీ ట్రాప్ కేసులో కరీంనగర్ జైల్లో ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో విచారణ జరుపుతున్నామని, కోర్టు ఆదేశాల మేరకు ఆ తరువాతి చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య వివరించారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఆదాయానికి మించిన కేసులో సోదాలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. సామాజిక కార్యకర్తగా సబ్ రిజిస్టర్ గా ప్రత్యేక ముద్ర వేసుకున్న తస్లిమాపై అవినీతి ఆరోపణలుగా చర్చకర ఆసక్తికరంగా మారినాయట. మొత్తం చూడండి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల నుంచి 7 ఆస్తులు ఉన్నాయి, అవి మొత్తం కూడా మరి వచ్చేదానికంటే ఆదాయం కంటే మించి ఆస్తులు ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ ఎట్లా సంపాదించరు, ఏం చేసిర్రు, ఏంది కథ అనేటువంటిది ఆ ముచ్చట్లు కూడా చెప్పేటట్టు చూసేటువంటి ప్రయత్నం ఏసీబీ చేస్తా ఉంది. మరి ప్రభుత్వ అధికారులు ఓ రోజు కోకొలలు ఏడబడితే ఆడే లంచం తీసుకుంటూ దొరుకుతా ఉన్నారు. మీ ధోరణి, మీ ఆలోచన ఇవన్నీ మీరు మార్చుకోవాలి. ఇవన్నీ మీరు మార్చుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా మాత్రానికి మీ మీద ఎప్పటికీ కూడా ఏసీబీ మరి దర్యాప్తు సంస్థలు ఒక కన్ను వేసే ఉంటాయి. కాబట్టి మనం పదే పదే చెప్తా ఉన్నాం. మీరు దొరికిన తర్వాత మీ పరువు పోగొట్టుకోవటం, లేకపోతే ఇంకోటి చేసుకోవడం దానికి కాకుండా ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్లో అయితే మీరు పనిచేస్తూ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి న్యాయం చేయండి. ఆ డిపార్ట్మెంట్కి న్యాయం చేసి ఆ దిశగా మీరు ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అంత ఆగమాగం పట్టించుకొని ఆగమాగం అయిపోతే మాత్రానికి ఇట్లా పరువు పోయేటటువంటి సన్నివేశాలు సమాజంలో తలెత్తుకొని తిరగలేం. తర్వాత బయటకు వచ్చినా కూడా
ఆ ఉద్యోగం చేసే దగ్గర కూడా తలెత్తుకొని తిరగలేము. కాబట్టి జాగ్రత్తగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మనం కోరుతా ఉన్నాం.